సయ్యద్ జాఫర్ హుసేన్. నేను హైదరాబాద్ హై స్కూల్లో తెలుగు అధ్యాపకుడిని. ఈరోజు మనం 9వ తరగతిలోని 8వ పాఠం గరీబోణ్ణి దీని గురించి తెలుసుకుందాం. దీని రచయిత M.B. सीतारामराव. आज हम 9वीं कक्षा का 8वां पाठ गरीबोण्णि यानी गरीब आदमी उसके बारे में जानकारी लेंगे. इसके लेखक हैं M.B. सीतारामराव. पहले यह पाठ का उद्देश्य क्या है, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి? 1939లో ఆనాటి సామాజిక పరిస్థితులను, పేదల జీవితాన్ని అర్థం చేసుకోవడం, పేదల పట్ల సహానుభూతితో వ్యవహరించడం, వారిని సమానత్వపు భావనతో ఆదరించాలని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. 1939 में जो जब के माहौल कैसा है और गरीब लोग कैसे थे, उन लोगों के बारे में समझना और गरीबों से किस तरीके से हमदर्दी करना, उन लोगों से किस तरीके से रहना, उन लोगों को कैसे बराबरी से देखना, ये पाठ का उद्देश्य था और है. उसके बाद ये पाठ में जाने के बाद इसका क्या है, ఈ పాఠం యొక్క వివరాలు ఏమిటి? ఈ పాఠం స్వగతం అనే ప్రక్రియకు చెందినది. స్వగతం అంటే తన గురించి తాను చెప్పుకోవడం. ये लेसन जो है स्वगतम यानी अपने बारे में, यानी ఆటోబయోగ్రఫీ, अपने बारे में अपन बोलना है. దీన్ని ఇంగ్లీష్లో స్కెచ్ అంటారు. ये जो स्वगतम को इंग्लिश में स्केच बोल के बुलाते हैं. ప్రస్తుత పాఠం 1939లో M.B. सीतारामराव రాసింది. 1939 में M.B. सीतारामराव ये कहानी लिखे. ఇది తెలుగు తల్లి సంచికలో ప్రచురితమైంది. ये क्या है, తెలుగు తల్లి बोल के मैगजीन था, न्यूज़पेपर था, उसमें आया. ఈయన నల్గొండకు చెందినవాడు కావచ్చునని ఒక అభిప్రాయం. ఈయన సిర్ఫ్ नलगुंडे वाला है बोल के एक सोच है, लेकिन इन्हों कहाँ पैदा हुए, कहाँ के है, क्या है, कुछ इनके बारे में तो नहीं मालूम है. सिर्फ एक सोच है कि इन्हों नलगुंडा डिस्ट्रिक्ट वाले है बोल के एक सोच है, बस उतना ही. अब अपन लेसन में जाएंगे. कहानी एक तेलंगाना लेवल पे, यानी एक गांव का आदमी किस तरीके से बात करता, वैसा यहाँ पे पाठ भी उसी तरीके से है. ఒక గ్రామంలో ఉండే వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడో అదే విధంగా ఈ పాఠం కూడా ఉన్నది. ఇప్పుడు పాఠంలోని సారాంశం ఏమిటి, ఆ పాఠకే బారే में देखेंगे. నీకెన్నెండ్లని దొరలు అడిగితే నాకేమి చెప్పొస్తుంది. ఏ బిల్కుల్ గరీబ్ ఆద్మీ, నీకు ఎన్ని ఏండ్లు, నీ వయస్సు ఎంత అని అడిగేదానికి ఇక్కడ ఏమంటుండు, నీకెండ్లేండ్లని. आपको कितने उम्र है बोल के पूछे तो मेरे क्या मालूम. నీ వయసు ఎంత అని అడిగితే నాకేమి తెలుస్తుంది. మా అయ్యని అడిగి తెలుస్తుందో తెలియదో, మా నాన్నని అడిగినా తెలుస్తుందో తెలియదో. हमारे पिताजी को भी पूछूंगा मैं मेरी उम्र क्या है बोल के, उनको भी मालूम है या नहीं मालूम है. మీరు ఇంతగా అడుగుతుంటే బుగులేస్తుంది. ఎన్నేళ్ళు నీ చెబితే ఏమో తప్పునని, బాబు దొరల పాదాల కాడ బతికేటోడిని, ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే క్షమించాలి గొప్పోళ్ళు. आप लोग इतनी ज़बरदस्ती करके पूछ रहे हैं मेरी उम्र क्या है बोल के. अगर से मैं गलती से कुछ भी उम्र कम या ज़्यादा बोल दिया तो कैसा. मैं ये जो लोग हैं, जो बड़े लोग हैं, उन लोगों के कदमों में जीने वाला, अगर से मेरे से कुछ गलती हुई तो मुझे माफ़ करो. बल्कि एक गरीब आदमी बोल
मोरनतो अल्फाज ये हैं. కూసింత బుద్ధి తెలిసినప్పటికీ సంధి మా దొరింటికి పోతుండేవాడిని. నాకు కొద్దిగా బుద్ధి వచ్చినప్పటి నుంచి, నాకు కొద్దిగా తెలివి వచ్చినప్పటి నుంచి నేను మా దొరగారి ఇంటికి వెళ్ళేవాడిని. मेरे जब से अक्ल आई, जब से मैं मेरे दोरा यानी गांव के बड़ा जो आदमी है उसके पास मैं जाता था. ఆరింటిని మా వాళ్ళంతా ఒంటి తబ్బం మిద్దే అనేవాళ్ళు. ఆరింటిని మా వాళ్ళంతా वो घर को हमारे गाँव वाले पूरे ఒంటి తబ్బం మిద్దే एक బిల్డింగ్ बोलते थे. ఒక దినం మా సీన మామతో ఈ మాట అంటే మా దొరలంతా నవ్వబట్టేండ్రు. ఒకరోజు నేను మా చిన్నమామతో ఈ మాట అంటే ఆ దొరలు మొత్తం నన్ను చూసి నవ్వేండ్రు. यानी एक दिन मैं ये बात हमारे मामू से बोला, वो बहुत बड़ी बिल्डिंग है बोले, तो सब जने हंसने लगे. మా దొరలంతా మీదెక్కి పతంగులు ఎగిరేస్తుంటే నాకు మా ఆశ్చర్యం అయ్యేది. जो उनके लड़के हैं उन लोग ये बिल्डिंग पे चढ़ के पतंगा उड़ा रहे, तो इन्हों एकदम देखते हुए रहता था ये किस तरीके से चढ़ रहे, कैसा उड़ा रहे. ఎంతో విచిత్రంగా ఉండేది, ఎంతో విచిత్రంగా ఉండేది. కైసాకి దిక్తా థా, మీది నుండి కిందికి చూస్తే కళ్ళు చక్కర్లు రావా అనుకునేవాడిని. ऊपर से अगर से नीचे देखे तो चक्कर नहीं आती क्या. ఎప్పుడైనా మా అమ్మ ఏదైనా గదిలోని కొంచెం బొమ్మంటే గుట్టెక్కినట్టుండేది నాకు. हमारे मम्मी कुछ भी लेके आओ बोले तो ज़रा ऊपर चढ़ के निकालो हुए तो मेरे को कैसा की दिखता था. మిద్దె తంతెలు చూస్తే నా మీద పైకి వెళ్ళిపోతున్నట్లుండేది. वो जो बिल्डिंग देखे तो मेरे ऊपर से गए तो ऐसा दिख रहे थे. వీళ్ళు దొరికినప్పుడల్లా గదిలో నుంచి మంచిగా పోయేవాడిని. మా అయ్య మట్టుకు పిల్లలు వంగి దూరానికి వెళ్ళి దొరల్లా సలాం చేసుకుంటూ పోయేవాడు. मेरे को कभी भी मौका मिले वक्त मैं घर में से बाहर अच्छा आ जाता था. लेकिन जो हमारे बड़े लोग हैं यानी जो दोरा है उन लोगों के बच्चे पूरे दूरान के लिए దొరలకు సలాంలు చేసుకుంటూ పోయేవాడు. दूर से ये बड़े लोगों को सलाम कर लेते हुए जाते थे. कौन, हमारे घर वाले भी. పెద్దోడైనా ఇంత బుగులెందుకని అనుకునేవాడిని. इतने बड़े भी होने के बाद ये सब कई को बोल के मैं सोच लेता था. నాకు చిన్నతనంలోనే అమ్మోరైంది. मेरे को बचपन में चिकन फॉक्स आए थे. అప్పుడు ఈ ఎడం కన్ను లొట్టబోయింది. वो टाइम पे जो चिकन फॉक्स आए थे मेरी दाई आँखी ज़रा अंदर चले गई. మా అయ్య దొరల కచ్చడాలకు పోయిండు. మా అవ్వ ఒకతే ఉన్నది. हमारे पिताजी गए उन लोगों के साथ गए थे. मेरी मम्मी अकेले. यहाँ माँ अय्या बोले तो फादर, माँ अव्वा के मतलब मदर, घर में थे. నేను ఊరికేనో నొప్పితో ఏడుస్తుండేవాడిని. ఇంట్లో కూటికి నూకలైనా లేవు. मैं बार बार कुछ होना बोल के रोता था. दर्द से, जो चिकन फॉक्स से छालों में दर्द होता था उससे मैं रोता था. लेकिन घर में खाने के लिए कम से कम चावल न आधा चावल का दाना कनकी भी नहीं थे. మా గుడిసెకు ఊళ్ళో వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. हमारे घर को गुड़से यानी हट, हमारा जो झोपड़ी है घर है वो घर को ये गाँव वाले कोई भी नहीं आते थे. మా అవ్వను యాడికి రానిచ్చే వాళ్ళు కారు. मेरे मम्मी को भी, మా అవ్వ मेरे मदर को भी उन लोग आने नहीं देते थे. ఆ దినాలు మా అవ్వ ఎట్లా ఎల్లించిందో ఆ ఈశ్వరుడికే ఎరక. నేనైతే కంటెంబడి ఊరికే నీళ్లు కార్చేవాడిని. मेरी माँ उस दिन कितनी परेशानी उठाती थी वो भगवान कुछ मालूम है. मैं तो आँखों में से आंसू निकल जाते थे मेरे तो. మా దొరలలో పెద్ద అయిన కేశవరాయులు, हमारे जो దొర यानी गाँव के बड़े हैं उसमें से बड़ा है కేశవరాయ్. చిన్నప్పటి నుంచి ఆరికి నా మీద కాసింత అనుగ్రహం. बचपन से उनको मेरे ऊपर थोड़ी मेहरबानी. దొరూరి తోటలో నుంచి మక్క కంకులైనప్పుడు దొంగతనం చేసి తెచ్చుకుంటే అందరూ దొరల్లే
అని ఆరే తీసుకోకుండా నాకు కూడా ఇచ్చేవాడు. जो इनके खेतों में जो मकई के भुट्टे हुए तो मैं वहाँ से चोरी से तोड़ लेके भी लाया, तो ये अपना ही आदमी है छोड़ दो बोल के छोड़ देते थे. ఒక తేప ఆయన నన్ను కూడా బంగ్లా మీదికి తోలుకుపోతానని చెప్పిండు. ఒకసారి ఆయన నన్ను బంగ్లా మీదకి తీసుకెళ్తానని కూడా చెప్పిండు. एक बार मेरे को बिल्डिंग भी चढ़ाता बोल के उन्होंने बोले थे. నాకు ఆ పూట ఎంతో సంబరంగా ఉండింది. జబ్ మై బహుత్ ఖుష్ హువా, నేను చాలా సంతోషంగా ఉన్నానప్పుడు. ఎప్పుడు బంగ్లా ఎక్కుతానా అని తొందరపడుతుంది. కబ్ మై బిల్డింగ్ చढ़ने वाला हूँ बोल के मेरे को जल्दबाजी थी. కొత్త సంబరంలో ఆ దినం చేయాల్సిన పని మర్చిపోయాను. ये खुशी में उस दिन जो काम करना था वो काम करना मैं भूल ही गया. अव्वा ఏమైనా చెప్పితే వినిపించుకోలే. हमारे मम्मी कुछ भी बोले तो मैं कुछ भी नहीं सुना. బారేడు పొద్దుండగానే మా దొరయ్యతో సల్లగా బంగ్లా మెట్లు ఎక్కుతూ ఉంటే సగం దూరం ఎక్కేసరికి మా దొరయ్య చిన్నాయన పైకెళ్ళి తంతేలు దిగి వస్తూ కనిపించిండు. हम लोग आधी दूर जाने के बाद जो दोरा है और हमारे पिताजी है दोनों ऊपर से नीचे उतरते हुए आ रहे थे. ఆయన सूसे तल्लगी नापై पानम पैना పోయింది. इन लोगों को देखे जाता कि मेरी जान चली गई. అయినా దొరయ్య ఎంటున్నాడు కదా అని ధైర్యం చేసి ఒక పక్కకు ముదురుకొని నిలబడ్డా. फिर भी हिम्मत से मेरे साथ जो लड़का है, जो दोरा का लड़का है, वो गाँव वाले बड़े का लड़का है ना बोल के मैं हिम्मत से बाजू ठहर गया. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన దొర వైపు చూసి ఈడేడికి అన్నాడు. मेरे पास आने के बाद वो लड़के से पूछा इसको कहाँ लेके जा रहे हैं. దాంతో నాకు గుబులెత్తింది. उससे मेरे एकदम परेशानी हुई. మా దొరయ్య సిన్నాయనను నీ తాత ముళ్ళేం ఏం దాసి పెట్టుకున్నావు అని సెలవు పెట్టుకున్నాడు. वो जो लड़का था वो दोरा था, उन्होंने हमारे सिन्नायना यानी चाचा से क्या आपके दादा का ख़जाना कुछ ऊपर छुपा के रखे क्या बोल के उनसे बातचीत करा. చూడటానికి పనికొచ్చేది ఒక కన్నే కానీ నీళ్లు రెండు కళ్ళ నుండి కారినాయి. देखने के लिए मेरी एक ही आँख काम कर रही थी, लेकिन दो आँखों में से मेरे को पानी जा रहा था. భగవంతుడు సిన్నాయనలను ఆ మోస్తారు ఎందుకు పుట్టిస్తాడో అనుకున్నా. अब ज़रा मैं गुस्से में भगवान मेरे को चाचा क्यों दे रहा, या नहीं तो ऐसे चाचा कई को है मेरे को बोल के मैं सोच रहा था. ఆ రన్న మాటకి నాకు ఇప్పుడు బాగా యాదుకున్నది. उन्होंने जो बात बोले थे वो मेरे को अभी भी याद है. నా తాత దగ్గరేమో ముల్లే లేదు, నా అయ్య దగ్గర ముల్లే లేదు. ఇంతెంతెందుకు నేను ఇన్నాళ్ళు ఈ ఊళ్ళో పనిచేసిన తిండికి వెళ్ళటమే మా ఇదిగా ఉండే ముల్లే దాచడం కూడా అయినా నా బతుకు రోజులలో ఎట్టి కష్టం చేస్తే 4 పైసలు దొరుకుతాయో ఎప్పటికీ. हमारे दादा तो कुछ भी नहीं रखे, हमारे बाबा भी कुछ भी नहीं रखे. इतना क्यों? मैं ये गांव में काम करने के बावजूद भी मेरे को पैसे कभी कभी मेरे हाथ को देते रहते, वो 4 पैसे. फिर उसको भी मैं कैसा छुपा के रखूं. ఒక దినం మా అయ్య కొళ్ళు సుస్థిగా ఉంటే మనుషులు ఎవరు దొరకక మా వంతుకు నేను కచ్చడం దొప్పాల్సి వచ్చింది. एक दिन हमारे पिताजी के ज़रा जान ख़राब थी, तो वहाँ पे आदमियाँ कोई भी नहीं मिले थे, तो मैं खेत के लिए चले गया. బుక్కెడు మెతుకులైనా కడుపు నిండా తినలేదు. एक मुट्ठी भर खाना भी नहीं खाया. దొరేరి జల్దీలో కచ్చడం దొరాలే తోలుకున్నారు. इन लोगों ने जाने की जल्दबाजी में उन लोग ही चले गए. కచ్చడానికి ముందు నన్ను రకమన్నారు. రైలు ఎక్కేటప్పుడు నాకు हुक्म ఇచ్చారు కదా, यानी बंडी चढ़ाते वक्त मेरे को सामने रहो बोले. फिर भी రైలు चढ़ते वक्त उन लोग ये मुझे ఆర్డర్ दे के गए. ఎడ్లను మంచిగా మేపి బారేడు పొద్దుండగానే కచ్చడం ఇంటికి తోలుకపో బిడ్డ అని. ये जो बैलांगोया है उसे दिन तो हम अच्छा चारा चरा के शाम होने से पहले घर को लेके जाके इसको अच्छा बंधो और बंडियों को भी अच्छा रख दो.
నోరు లేని జీవాలే నాకంటే ఎక్కువగా పుణ్యం చేసుకే పుట్టాయి. जो मुंह नहीं तो जानवर है, उन लोग ही हमसे अच्छे काम करने वाले, अच्छे नेक काम करने वाले. ఊరి ముందు బాటసాన ఎత్తులోపు ఉంది. जो गांव का रास्ता उतार चढ़ा है. पेई सत्व लेकर जरा सल्लगालिकी नొదర వచ్చినట్లుంది. अब मेरे को नींद बराबर नहीं हुई थी. वो बंडी के पर आ रहा था. ठंडी हवा में मेरे को जरी नींद लग गई थी. ఊరి దగ్గరికి వస్తానని అశ్రద్ధగా కూడా అయింది. गाँव भी खरीब आ रहा ना बोल के मैं सोच रहा था. कुनको पट्टेपटकी आ मब्बुलो बंडी बोलता కొట్టింది. एकदम एक नींद लग गई थी. वो नींद में बंडी नीचे गिर गई. నా ఎడమ చేతికి మంచి దెబ్బ తగిలింది. मेरे दाएं हाथ को मार लगा. ఆ దెబ్బకు బండి नोग गरीगोलिंदी. वो मार को बंडी एक तरफ पलट गई. सिन्न दोरोरू बंडी सुड़गाने अग्गी रामुडैंडु. वो बंडी को देखते छोटा जो है उन्होंने एकदम गुस्से में आ गया. సెట్టుకు కట్టి ఒళ్ళు తెలియకుండా ఆకుస్తా తప్పుగా అదన కావలేటట్టు చక్కెర వచ్చేటట్లు కొట్టించిండు. एक झाड़ को मुझे बंदे के ఒక చెట్టుకు నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టించిండు. वहाँ पे झाड़ पे बंदे के मुझे बहुत मारने लगा. अंत दెబ్బ तगिलना ఎవరు లెక్క చేయరాయే. उतना मार भी लगा, कोई मुझे देखने वाले नहीं थे. ఎవరు లెక్క చేయడం లేదు అన్ని దెబ్బలు తగిలిన. అయినా నేను చెప్పిందంత పెద్ద తప్ప, అయినా సరే నేను చేసింది పెద్ద తప్ప ఇది. मैं बहुत बड़ी गलती करं क्या. ఇటువంటి అన్నాలం ఈశ్వరుంచేవారు ఎవరు లేరు. ऐसे गलतियों को पलटने वाले कोई नहीं है, उसका मुकाबला करने वाले. ఇటువంటి అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు ఎవరు లేరా. తప్పు జరదంతే. తప్పు చాలా చిన్నది, छोटी गलती है ये. ఈ దునియాలో ఆదుకునే వారే లేరా. ఈ దునియాలో ఈ ప్రపంచంలో ఆదుకునేవారు ఎవరు లేరా. ये दुनिया में बचाने वाले कोई नहीं है क्या. మా అవ్వ కూడా ఎడవటానికి అప్పుడు లేదు. मेरी माँ भी रोने के लिए वहाँ पे नहीं थी. మా అమ్మ కూడా అక్కడ లేదు. నన్ను కొడతా ఉంటే నౌకర్లంతా ఇదిగా చూసిండ్రు. నన్ను చిట్టికేసి కొడుతుంటే నౌకర్లంతా చూస్తూ ఊరుకున్నారు. मेरे झाड़ पे बन के मार रहे हैं तो नौकरान देखते हुए रह गए. కానీ ఒక్కడికి దూరానికి మాట్లాడే దానికి గుండె రాలేదు. కానీ ఎవరు నౌకర్లు ఎవరు కూడా ముందుకు రాలేదు. గుండె ధైర్యం చాలలేదు. उतनी हिम्मत नहीं हुई कि उससे बात करने के लिए. ఏమి చేస్తారు చూడటం తప్ప. ఇక నౌకర్లు కూడా చూడడం తప్ప ఇంకేమీ చేయలేరు. वो నౌకరా देखने के सिवा और कुछ नहीं कर सकते. ములుకుంటి ఇంటికి పోయేట్లా మా అయ్య చూచి అర్ధపానం దొర్రపాలు అని కొనుక్కున్నాడు. ములుకుంటూ దెబ్బలకి మూలుకుంటూ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మా నాన్న చూసి అర్ధపానం దొరపాలు, మన సగ జీవితం దొరల పాలే అని కొనుక్కున్నాడు. मेरे जो मारण लगे थे वो मारण के दर्दन से मैं घर को गया तो मेरे पिताजी देख के अपनी आधी ज़िंदगी ये దొరల के पास ही है बोल के सोच लेना. మా వాళ్ళంతా బావురమన్నారు. मेरा पीठ पूरा सूझने लगा. కానీ నన్ను సావకొట్టిన దొరకి ఎదురుబడి ఒక మాట అనలేదు. लेकिन मेरे जो मारा था वो आदमी को मैं पलट के एक बात भी नहीं बोला. మనుషులంటే దొరలకు జీవం లేని వస్తువు అని నాకు అప్పుడే అర్థమైంది. इंसान बोले तो ये जो बड़े लोगों को एक जानवर के वैसे बोल के मैं समझ लिया. కేశవరాయుడు ద్వారా చదువు కోసం పట్నం వచ్చిండు. కేశవరాయ్ पढ़ने के लिए शहर गया. ఆయన ఎంటూ నన్ను పంపిండ్రు. उनके साथ मेरे को भेजे थे. ఆయనను నేను నౌకరుణ్ణి. ఆ కేశవరాయునికి నేను ఒక నౌకర్ని. मैं एक नौकर था वहाँ पे. ఏది తక్కువైనా నాకు శిక్షే. ఏదైనా తక్కువైతే అక్కడ నాకు శిక్ష పడేది. वहाँ पे कुछ कम ही तो मुझे पनिशमेंट मिलता था. అయ్యగారు మావి కట్టపు బతుకులు,
కేశవరాయుడు దొర నేను ఒకసారి పుట్టినామని మా అవ్వ అన్నట్టు నాకు జ్ఞాపకం. మా కట్టపు బతుకులు, మావి కష్టపు బతుకులు. यहाँ पे కట్టపు वो तो కష్టపు బతుకులు. కేశవరావు మరియు నేను ఇద్దరం ఒకేసారి అంటే ఒకేసారి పుట్టినామని నాకు గుర్తు. हम दोनों एक ही तारीख में एक ही दिन पैदा हुए बोल के मुझे मालूम है. మా దొర పొద్దుగాల సైకిల్ మీద ఎక్కి చదవబోతాడు. మా దొర పొద్దు నుంచి సైకిల్ మీద వెళ్ళి చదువుకొని వస్తాడు. जो हमारा मालिक है केशवराव है, उन्होंने साइकिल के पर जाके स्कूल को जाके पढ़ के आता. अंबाटाला को నేను అన్నం పట్టుకోపోతా. दोपहर के टाइम पे मैं उसे टिफिन लेके जाता. కోసేడు రాను కోసేడు పోను నాకు. जाने आने के लिए मुझे पैदल जाना था. అన్నం కూరలు బాగలేకపోతే తిట్లు సివాట్లు కడుపు నిండా నాకే వస్తాయని వంట ఆయన ఎదురు ఉండటం కాబట్టి जो पकवान करने वाला तो मेरे साथ में नहीं रहता, लेकिन खाने में सालन में कुछ कमी भी तो गालियाँ मेरे को सुनना पड़ता था. మీరు ఇప్పుడు నాకు మిగతాన కొలువిస్తామన్నారు. मेरे क्या बोले वहाँ पे एक नौकरी देते बोले. ఈ సంగతి మా దొరకి తెలిస్తే నాకిన్ని దెబ్బలు లేవు. ये बात मेरे దొర को मालूम है तो मेरे कितने मारा होते होंगे. మా అయ్య దొరకాల అప్పు చేసిండ్రు. मेरे पिताजी इनके पास थोड़ा पैसा उधार लिए हुए हैं. ఆ బాకీ సెడ్డ గడైనా చేసిండో కానీ ఎప్పుడు పైసలు కాదు. वो बाकी वो उधार कब लिए कि नहीं मालूम, लेकिन अब तक वो उधार नहीं ఫీటా. నేను పుట్టిన గడియ సంధి దొరారికి సాకిరీ చేస్తున్నాం. నేను పుట్టినప్పటి నుంచి దొర దగ్గర సాకిరీ అని साइकिरी చేస్తున్నాం. వాళ్ళ దగ్గర కూలి పని చేస్తున్నాం. मैं पैदा हुए जब से इनके पास కూలీ के काम करते ही जा रहे हैं. ఒక నాటికి ఆ బాకీ తీరదు. एक दिन भी वो ఖర్చా नहीं फिरता. అది తీరిందాకా నేను మా దొరారికి తాను కొలువు చేయాలి. ఆ బాకీ తీరే వరకు నేను ఆ దొరగారికి ఏ విధమైనటువంటి పనులు చేయవలసిందే. मेरी बाकी जो खर्चा फिटा जाता है मैं उनके पास काम करना ही है. దొరా నాకెండ్లైతే ఏమాయే. अब बोलिए मुझे कितने साल हुए तो क्या करना है, आपका खर्चा तो फिटना है. ఆ సంగతి ఎప్పుడు అనుకోను. उसके बारे में कभी नहीं सोचता हूँ. పొద్దుటి నుంచి పొద్దు కుకెట్ల దాకా మా దొరవారికి కొలువు చేయడం నా వంతు. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన దగ్గర నేను వెట్టి చాకిరీ చేయడం నా వంతు. सुबह से शाम तक उनके पास नौकर का काम करना मेरी जिम्मेदारी है. ఎల్లొస్తా బాబయ్య మా కేశవరాయుడు దొర వచ్చే ఏలైంది. अब मैं जाके आता हूँ. हमारे जो केशवराव है उन्हें आने का टाइम हुआ. పన్నుట్టుంది మళ్ళెప్పుడైనా వస్తే గులాబోడిని ఈ సంగతి మా దొరకు చెప్పకండ్రి. मैं आपके पास आया बोल के हमारे जो దొర है शिवराय है केशवराय है उनको मत बोलिए. తెలిస్తే నా ఒళ్ళు పొగలొస్తుంది. మీ కాళ్ళొక్కుతా గరీబోడిని. अगर से मालूम है तो मेरे को फिर ना मारते, आपके पैरों पड़ता हूँ. मैं बहुत गरीब इंसान हूँ. यानी यहाँ पे ये बताया जा रहा कि गरीब आदमी वो ज़माने में किस तरीक़े से था, 1939 के ज़माने में किस तरीक़े से था. ये पाठ यहाँ पे बताया गया. आज के लिए ये पाठ यहाँ पे समाप्त हो रहा.